ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ గురు పౌర్ణమ శుభాకాంక్షలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నది ఆర్యోక్తి. దైవ సమానులైన తల్లి, తండ్రి తర్వాత పూజనీయమైనటువంటి గురువులను దైవ సమానంగా పూజించాలి మన సంస్కృతి చెప్తుంది. అలా గురువులను పూజించుకోవడానికి ప్రత్యేక తిథి కూడా ఉంది. అదే వ్యాస పౌర్ణిమ. ఇది ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు పండుగలా జరుపుకోబడుతుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస మహర్షి జన్మతిథి అయిన ఆషాఢ శుద్ధ పౌర్ణిమను గురి పౌర్ణమిగా జరుపుకుంటాం. లోకాన్నంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు. కాబట్టి వ్యాసుని జన్మతిథి అయినటువంటి గురు పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారమైనది. భాగవత అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ అందించిన భగవానుడు శ్రీ వ్యాస మహర్షి. ఈ నేపథ్యంలో ఈ వ్యాసుని యొక్క జన్మదినాన్ని మనం వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. కానీ ఎందుకు అసలు గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? గురువు ఎందుకు జీవితంలో ఒక వ్యక్తి ఉన్నతంగా తీర్చిదిద్దాలి అంటే గురువు ఖచ్చితంగా కావాలి. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. మనందరం ఇవాళ సమాజంలో ఒక ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఎందరో గురువులు మనల్ని సానపెట్టి చెక్కి ఇవాళ ప్రపంచం ముందు మనల్ని నిలబెట్టేలాగా తీర్చిదిద్దారు. అటువంటి గురువులందరికీ మనం ఖచ్చితంగా రుణపడి ఉండాలి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంది మన సంస్కృతి. ఎందుకంటే తల్లి, తండ్రి తరువాత గురువే ప్రధాన దైవం. అందుకే ఒకానొక సందర్భంలో కబీర్ దాస్, నాకు గురువు దైవం ఒక్కసారిగా వస్తే నేను తొలిసారిగా నా గురువుకే ప్రణమిల్లుతాను, ఎందుకంటే ఆ భగవంతుని సాక్షాత్కారం కూడా నాకు చూపించింది గురువే కనుక అన్నాడు కబీర్ దాస్. ఇటువంటి ఉదాహరణలు ఎన్నున్నా కానీ ఒక వ్యక్తి గురువు పాత్రను పోషిస్తున్నాడంటే నిజంగా దైవాంశ సంభూతుడు అని అర్థం. ఆ గురువుకి మనం ఎప్పుడు కృతజ్ఞతాభావంలో ఉండాలి. ఎందుకంటే గురువుకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులున్నా వాటన్నిటికీ వారసులు కొడుకులై ఉండొచ్చు, కానీ ఆయనకున్నటువంటి జ్ఞాన సంపదకు వారసులు మాత్రం ఎప్పుడూ శిష్యులే. గురువును మించిన శిష్యులు ఈ ప్రపంచంలో లేరు. ఒకవేళ ఉన్న ఆ గొప్పతనం గురువుదే అంటాడు స్వామి వివేకానంద. ఆయన ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే రామకృష్ణ పరమహంసల ద్వారా తన యొక్క తత్వాన్ని, భారతీయ చింతనను, వాస్తవికతను అర్థం చేసుకుని మానవ జీవితానికి తన జీవితం ఎలా అర్థం కావాలో, ఎలా అవసరమో వివరించినటువంటి గొప్ప వ్యక్తి రామకృష్ణ పరమహంస. వివేకానందం తయారు చేశాడంటే ఆ వివేకానందుడు కూడా నేను మీ ముందుకొచ్చి ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నా గురువు రామకృష్ణ పరమహంస చేసినటువంటి హితబోధే అని అన్నారు. ఇలా మనందరం ఏ రంగాల్లో ఉన్నా మనకి కూడా ఏదో ఒక గురువు ఉంటుంటారు. ఆ గురువులను కనీసం ఈ ఒక్కరోజైనా కలుద్దాం, వారికి కృతజ్ఞత తెలియజేద్దాం. ఒక గురువు ఒక శిష్యుడి నుంచి ఎప్పుడు ఏది కూడా గ్రహించడు, ఏది రావాలని కోరుకోడు. తన నిజమైనటువంటి ప్రేమను మాత్రం ఎప్పుడు శిష్యుడి మీద కురిపిస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.